ఈరోజు మనము ఒక అంశాన్ని ఆలోచన చేద్దాం. సంఘములో సేవకుడు విశ్వాసికి ఏమవుతాడు అనే విషయాన్ని ఈరోజు మనము ఆలోచన చేద్దాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడు అన్నాడు, ఆయన తండ్రి అని చెప్పేశాడు. కాబట్టి ఇక్కడ ఎవరు అని అంటే ఆకాశమందు దేవతలు అనబడి ఉన్నాను, అలాగే భూమి మీదనైనను దేవతలు అనబడి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు అని చెప్పేశాడు. అంటే ఈ అధ్యాయము మాట్లాడే దేని గురించి అంటే విగ్రహాల వర్సెస్ నిజమైన దేవుడు. కాబట్టి నిజమైన దేవుడు ఎవరంటూ తండ్రి అని మాట్లాడుతూ ఆయన మనకి ఏమవుతాడు అని అంటే తండ్రి అని రిలేషన్ చెప్తున్నాడు. అంటే దేవుడు మనిషికి ఉన్న బాండింగ్ ఏంటంటే తండ్రి బాంధవ్యము అని చెప్పేస్తున్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడు అంటే దేవుణ్ణి మనం ఎలా పిలవచ్చు అంటే ఒక మానవుడు క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత ఏమని పిలవచ్చు అంటే తండ్రిని తండ్రి అని పిలిచే అవకాశం ఉంది. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి తండ్రి అనడానికి గల కారణం ఏంటంటే మానవుడికి దేవునికి ఉన్న బాంధవ్యాన్ని తెలియజేసేది ఏంటంటే తండ్రి అనే రిలేషన్. దాన్ని తెలుగులో బంధము అని అంటారు. అసలు తండ్రి దేవుడు దేనికి తండ్రి అని అంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం చదువుతాం. 12వ అధ్యాయం 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు అంటే జన్మనిచ్చిన వారు, అంటే మనల్ని కన్నవారు, భౌతికంగా కన్నవారు, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉంటుంది. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి దేవుడు దేనికి తండ్రి అని అంటే ఆత్మలకు తండ్రి. కాబట్టి మన ఆత్మని అంటే దేవుడు తన ఆత్మని మన బాడీలోకి ఏం చేశాడంటే తల్లి గర్భంలో ప్రవేశపెట్టేలా చేశాడు. కాబట్టి భౌతికమైన తల్లిదండ్రులు శరీరానికి అయితే కనుక దేవుడు దేనికి తండ్రి అంటే ఆత్మలకు తండ్రి అని చెప్పేశాడు. ఆత్మలకు తండ్రి వేరు, ఆధ్యాత్మిక తండ్రి వేరు, లేదా ఆత్మీయ తండ్రి వేరు. ఈ సంగతి వ్యత్యాసం ఖచ్చితంగా తెలియాలి. తండ్రి అయిన దేవుడు దేనికి తండ్రి అని అంటే ఆయన ఆత్మలకు, స్పిరిట్స్ కి, అనగా మన లోపల ఆత్మలకి దేవుడు ఏంటంటే తండ్రి అనే సంగతి మనకు తెలియాలి. ఎందుకంటే ఆత్మీయ తండ్రి వేరు, ఆధ్యాత్మిక తండ్రి అన్న ఆత్మీయ తండ్రి అన్న ఒకటే. ఆత్మీయ తండ్రి వేరు, ఆత్మలకు తండ్రి వేరు. ఈ సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే మనం తండ్రి అని పిలవగలం. ఆయనే మనకి ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. దేనికి అవుతాడంటే ఆత్మలకు తండ్రి అవుతాడు. ఈ సంగతి ఖచ్చితంగా ఎరగాలి. ఈ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనకు తెలియాలి. అయితే యేసుక్రీస్తు వారు తాను బ్రతుకున్న కాలంలో ఒక సమాచారం తెలియజేస్తాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి అని చెప్పేశాడు. కాబట్టి భూమి మీద ఏం పెట్టకూడదంట? తండ్రి అని పేరు పెట్టవద్దు. మరి శరీరానికి తండ్రులు ఎవరు అంటే వాళ్ళ తండ్రి అనకూడదనా? ఆ ఉద్దేశం కాదు. అంటే గ్రంథాన్ని సరిగా చదవకపోతే ఇక్కడ ఉన్న సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అని ఎవరిని పిలవన్నాడు, ఎవరికి పెట్టొద్దు అన్నాడు సంగతి ఖచ్చితంగా తెలియాలి. కాబట్టి తండ్రి అని దేవుడు దేనికి తండ్రి అని అంటే ఆత్మలకు తండ్రి. అలాగని శరీర సంబంధులకి తండ్రులకి గౌరవం ఇవ్వకూడదని కాదు, లేదా వాళ్ళు తండ్రి అని పిలవకూడదని కాదు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సందర్భం తెలియకుండా, అక్కడ కాంటెక్స్ట్ తెలియకుండా, అక్కడ కాంటెక్స్ట్ ఏంటి టెక్స్ట్ ఏంటో తెలియకుండా ఖచ్చితంగా మనం ఏం చేయకూడదంటే ఒక వచనాన్ని చదివేసి అపార్థం చేసుకుని చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు చెప్తున్నారు ఈ మాట అని అంటే 9వ వచనం చెప్పేశాడు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. కాబట్టి ఒక్కడే తండ్రి. ఆయన ఏ తండ్రి? ఆత్మలకు తండ్రి. ఈ సంగతి తెలియాలి ఖచ్చితంగా. మరి మనకు తండ్రులు ఉన్నారు భౌతికమైన దాంట్లో, వాళ్ళు దేనికి తండ్రులు? శరీరానికి తండ్రులు. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి శరీర సంబంధమైన తండ్రులు తృణీకరించమని ఈ వాక్యం చెప్పట్లే. అయితే ఎందుకు చెప్పాడు ఈ వాక్యం అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గర కూర్చుంటారంటే శాస్త్రులు, పరిశీలన దగ్గర కూర్చుంటారు. పరిశీలన అంటే ధర్మశాస్త్రం బాగా నేర్వారు, శాస్త్రులు అంటే ఏంటంటే ధర్మశాస్త్రాన్ని రాసేవారు. ఈ శాస్త్రుల పరిశీలన ఉండగా వీళ్ళు ఏంటంటే
పైకి గంభీరతం, పైకి పలుకుబడి కోసం, మనుషుల పేరు కోసం కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు ఏం పెట్టుకుంటారంటే ఆగ్రపేటలు కోరుకుంటారు, తండ్రి అని పిలుచుకునేలాగా, గురువు అని పిలుచుకునేలాగా. ఇంతకే చోట క్వాలిటీస్ ఉండవు, లక్షణాలు ఉండవు, కానీ పైకి ఏం చేస్తారంటే ఆర్భాటంగా గురువుల కోసం, బిరుదుల కోసం ఆరాటపడతారు. కాబట్టి అందుకోసం మీరు ఎవరిని పడితే వాళ్ళ తండ్రి అనకుండా ఒక్కడే తండ్రి, ఆయన ఎక్కడ ఉన్నాడో పరలోకమందు ఉన్నాడు. మొదటి నుంచి చదివితే మీకు అర్థమైపోతుంది. 23వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు శాస్త్రులను పరిశీలన మోసపేట మందు కూర్చుండేవారు. ఇలా ఎక్కడ కూర్చున్నారంట? మోసపేట మీద కూర్చున్నారంట. మోసపేట మీద కూర్చున్న వారితో ప్రభువైన యేసుక్రీస్తు ఒక డిస్కషన్. ఏంటి వాళ్ళతో సంభాషణ ఏంటంటే కూర్చుండేవారు. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనిడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకండి. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూర్చున్నారంటే మోసపేటలు ఎందుకు కూర్చున్నారు, చేయకుడి. వారు చెప్పుదురే గాని ఏమంటారు చేయరు, మోయి సఖ్యం కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనను, మోయలేని భారాలు ఎట్టేస్తున్నారంటే ఎవరి దగ్గర? ఇశ్రాయేలు మీద ఎట్టేస్తారు వీళ్ళు. కానీ వేలుతో కూడా ఏం చేయారంటే వ్రేలితోనైనను వాటిని కదిలింపనాలరు. మనుషులకు కనపడే నిమిత్తము తమ పనులన్నీ చేదురు. మనుషుల కోసం, గొప్ప కోసం, బిరుదుల కోసం, తండ్రి అని పిలుచుకోవడం కోసం, బిరుదుల కోసం, గురువులని అనిపించుకోవడం కోసం ఏం చేస్తారంటే వీళ్ళు కోరతారు. కాబట్టి వీళ్ళని ఉద్దేశించి ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ జనసమూహాలతోనూ సాక్షులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే మీరు ఎవరు పడితే ఆ పేరు పెట్టకండి, ఎందుకంటే ఆ అర్హత లేని వారికి ఆ అర్హత ఇవ్వకూడదు అని చెప్తున్నాడే. అందుకోసం మాట్లాడేశాడు. మనుషులకు కనపడి నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేఖలు వెడల్పుగాను, తమ చెంగులు పెద్దవుగాను. రక్షరేఖలు ఏం చేస్తారంట? వెడల్పుగా చేస్తున్నాడు. తమ చెంగులోమో పెద్దవుగా చేయదు. విందుల్లో ఏం కోరుకుంటున్నారు? విందుల్లో ఆగ్రస్థానాలు కోరుకుంటున్నారు. ఆగ్రస్థానానికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా? లేవు. అసలు నువ్వు ఆగ్రస్థానంలో కూర్చునే క్యాబిలిటీ నీకుందా? లేదు. కానీ ఏం చేస్తున్నారు? ఆగ్రస్థానాల్లో కోరుకున్నారండి. ఆగ్రస్థానాలు కోరుకుంటారా? ఆగ్రస్థానములను, సమాజ మందిరంలో ఆగ్రపీఠములను, సంత వీధుల్లో వందనాలు. అంటే గొప్ప బయట ఎవరన్నా పలకరించడం కూడా, అయ్యో నేను ఎంత పేరు తెలుసు, నన్ను ఒక ఆయన నేను ఎలా వెళ్తుంటే నన్ను పలకరిస్తుంటే తెలుసు గొప్ప అనేలాగా ఎవరున్నారంటే శాస్త్రులు, పరిశీలన ఉన్నారు. వీళ్ళ వైఖరి తెలిసిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఖండిస్తున్నారు. వాళ్ళని ఎందుకు గురించి అంటే ఆ ఉద్దేశంలో ఎప్పుడు వచ్చం. సంత వీధుల్లో వందనములను మనుషుల చేత బోధకులని, బోధకు లక్షణాలు లేకుండా బోధకులని పిలవడతారు. అంటే ఇక్కడ పేరు ఎక్కువ ప్రఖ్యాత. ఒకడు ఏదైనా చేసినా మనుషులు పొగడాలని, మనుషులు కనపడాలని, మనుషులు కీర్తించాలని, ఖ్యాతించాలని ఆగ్రపీఠాల్లో, ఆగ్రస్థానాల్లో, మోసపేటల్లో కూర్చుని, సంత వీధిలో వందనాలు చెప్పుకుని, సమాజ మందిరంలో న్యాయపీఠంలో కూర్చుని ఇలాంటి కార్యక్రమాలు చేసేవారికి ప్రభువైన యేసుక్రీస్తు వారు కర్రాఖండితం ఇస్తున్నారు. మీరైతే మీ గురించి మాట్లాడుతున్నారు, శిష్యుల గురించి. మీరైతే బోధకులను పెట్టకూడదు. ఒకనే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరి భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. తండ్రి అని పేరు పెట్టవద్దు అంటే ఏ తండ్రి గురించి మాట్లాడుతున్నాడు? పరలోకమందున్న తండ్రి గురించి మాట్లాడుతున్నాడు. అంటే పరలోకమందున్న తండ్రి యొక్క స్థానాన్ని, లేదా ఆయన యొక్క ఆధిక్యతని, లేదా ఆయన యొక్క గొప్పతనాన్ని ఎవరికి ఇవ్వకండి, మీరు మనుషులకి ఇవ్వకండి అని మాట్లాడుతున్నాడు. అంటే ఆయనతో మీరు పోల్చకండి. ఎవరిని? ఈ శాస్త్రుల్ని, పరిచయం. ఆ ఉద్దేశంలో చెప్పాడు. అంటే తండ్రి అని దేవుడు స్థానం, తండ్రి అని దేవుడు ఒక్కడే. ఆయన పరలోకమందు ఉన్నాడు. కాబట్టి మీరు తండ్రి అని పిలవద్దు, బోధకులని పిలవద్దు, గురువులని పిలవద్దు. ఒకడే మీ బోధకుడు, ఒకడే మీ గురువు, ఒకడే మీ తండ్రి అని మాట్లాడేశాడు. ఎందు గురించి అంటే బోధకుడు అంత స్థానం వీళ్ళకి లేకపోయినా బోధకుడు అంత స్థానం ఇచ్చేస్తున్నారు. అలాగే వాళ్ళేమో అంత లక్షణాలు లేకపోయినా అవి కోరుకున్నారా? అదే మాట్లాడదు. ఈనాడు కూడా చాలా మంది అలాగే ఉన్నారు కదా. మీరైతే బోధకులను పిలవద్దు, ఒకడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. మరి భూమి మీద ఎవరికైనా తండ్రి, చాలా మంది పోల్స్తారు కదా, దేవుళ్ళలాగా అంటారు. దేవుళ్ళలాగా కాదు. దేవుడు పంపితే, లేదా దేవుడు సహాయం చేయమంటే, లేదా దేవుడు మనసుండే నీకు చేసామన్నారు, కానీ దేవుళ్ళలాగా వచ్చేసాం అంటారు. అంటే దేవుడు అంత స్థానం మీరు ఎవరికి ఇవ్వకండి అంటాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు. తండ్రి అని పేరు పెట్టేస్తారు. తండ్రిలా వచ్చాడు, దేవుళ్ళలా వచ్చాడు, ఆయనలాగే ఉన్నాడు అని ఏ మనిషికి ఒకని అన్నాడు అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మరి మీరు గురువులని వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు గురువులుగా ఇశ్రాయేలు ఎదుట చిత్రీకరించేలా చేసుకుంటారు. గురువులు, బోధకులు తండ్రిలా చెప్పుకుంటారు. అందుకోసం మేము మీ గురువులని పిలబడొద్దు, క్రీస్తు ఒక్కడే, అంటే నేనే మీ గురువు అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఇక్కడ చెప్పిన సందర్భాలన్నీ ఎవరిని ఉద్దేశించి మాట్లాడంటే శాస్త్రుల్ని, పరిశీలన ఉద్దేశించి.
వీళ్ళు అగ్రపీఠాల్లో, అగ్రస్థానాల్లో, సొంత వీధిలో వందనాల్లో, సమాజ మందిరంలో పీఠాలు కోరుకుంటారు కాబట్టి, మోసే పీఠ మందు కూర్చుంటారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడే కానీ మీరు ఎవరినే గురువులు అనొద్దు. అంటే లోకంలో టీచర్స్ ఉన్నారా? స్కూల్లో టీచర్స్ మనకేమవుతారు అంటే వాళ్ళు గురువులు అనొద్దానా? మన తండ్రి మనకేమవుతాడు? తండ్రి. ఆయన తండ్రి అనొద్దానా? కాదు. సందర్భం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి? ఎప్పుడైనా టెక్స్ట్ అంటే ఏంటంటే రాయబడింది, కాంటెక్స్ట్ అంటే సందర్భం. టెక్స్ట్ని కాంటెక్స్ట్తో చూడాలి, అంటే ఇక్కడ వచ్చినని సందర్భంతో చూడాలి. అంతేగాని సందర్భాన్ని పక్కన పెట్టేసి పీక పడేసి అక్కడ తండ్రి అని పిలవద్దంటే ఎవరన్నా మరి మా నాన్నగారిని తండ్రి అనకపోతే ఏమంటాడు? కాబట్టి అలా చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ తండ్రి అని పిలవడేది ఆ పేరు వీళ్ళు పొందుకున్నారే కానీ అసలు పొందుకునే అర్హత లేదు వాళ్ళకి. గురువు అని పిలవడుతున్నారు కానీ గురువు అనే అర్హత లేదు, బోధకుడు అని పిలవడుతున్నారు కానీ అర్హత లేదు అని మాట్లాడేశాడు. అందుకోసమే ముందే చెప్పిన క్లారిటీగా, ఆకాశమందు దేవతలు అనబడి ఉన్నాను, భూమి మీద దేవతలు అనబడి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరు? తండ్రి. ఆ తండ్రి దేనికి తండ్రి అని అంటే శరీరానికి కాదు, దేనికి? ఆత్మలకు తండ్రి అని చెప్పేశాడు. కాబట్టి ఈ వచనం అర్థమైపోయింది కాబట్టి ఇంకా మనం ముందుకెళ్ళిపోతాం. అయితే బైబిల్లో ఎవరినైనా తండ్రి అని పిలిచారా అని అంటే పిలిచిన సందర్భాలు ఉన్నాయి. దేన్ని బట్టి? ఇక్కడ కూడా సందర్భాన్ని బట్టి. అంటే బైబిల్లో తండ్రి అని ఎవరైనా పిలిచారంటే కంపల్సరీ పిలిచారు. అది ఎవరు అని అంటే మూల పురుషుడు. ఆయన ఎవరంటే విశ్వాసులకు ఏమంటారంటే ఆయన్ని తండ్రి అని అంటారు. దేనికి తండ్రి అయినా? విశ్వాసులకు తండ్రి. విశ్వాసులకు తండ్రి ఎవరు కాదు? తండ్రి దేవుడు కాదు. విశ్వాసులకు తండ్రి ఎవరో చూద్దాం ఒకసారి. రోమపత్రిక 4వ అధ్యాయం. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ఇది దేవునికి ఉన్న బిరుదు కాదండి. అబ్రహాము విశ్వాసానికి గొప్ప మాదిరిగా ఉన్నాడు కాబట్టి, ఆయన క్రియల ద్వారా కాకుండా విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు కాబట్టి అబ్రహాము గారిని దేవుడు ఏమన్నాడంటే విశ్వాసులకు తండ్రి అని తెలియజేశాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏమని చెప్తున్నది? పైనుంచి చదివేద్దాం. కాబట్టి శరీర విషయం మన మూల పురుషుడకు అబ్రాహామునికి ఏమి దొరికినని అందుకు అబ్రాహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడినల్లా అతనికి అత్యం కారణము కలుగును గాని అది దేవునితో కలగదు అని చెప్పేశాడు. కాబట్టి క్రియల వల్ల నీతిమంతుడు కాదు. ఎవరో? అబ్రాహాము. దేని వల్ల నీతిమంతుడు ఏంటంటే విశ్వాసం మూలంగా నీతిమంతుడే. విశ్వాసులకి ఎవరు? అబ్రాహాము. గొప్ప మాదిరి. అందుకోసమే ఆ గొప్ప మాదిరిగా ఉన్న ఆయనకి ఏం పేరు పెట్టాడంటే దేవుడు విశ్వాసులకు తండ్రి అని చెప్తాడు. అది దేవుని ఎదురు కలగదు. లేఖనం ఏమి చెప్తున్నది? అబ్రాహాము ఎవరు నమ్మాడు? నమ్మశక్యం లేని పరిస్థితుల్లో అన్య జనాంగాల్లోంచి విగ్రహ సంబంధమైన దాంట్లోంచి బయటకు వచ్చిన అబ్రాహాము అసలు దేవుణ్ణి నమ్మడానికి పరిస్థితి లేనప్పుడు అలాంటి టైంలో నమ్మడు. కాబట్టి విశ్వాసులకి గొప్ప మాదిరి అయిపోయాడు ఎవరంటే అబ్రాహాము. అందుకోసమే లేఖనం ఏమని చెప్తున్నది? అబ్రాహాము దేవుని నమ్మును, అది అతనికి ఏం చేయమను? నీతిగా ఎంచబడిను అని చెప్పేశాడు. కాబట్టి అబ్రహాము నీతిమంతుడు ఎలా అయ్యాడంటే విశ్వాసం మూలంగా అయ్యాడే కానీ దేని మూలంగా అవ్వలేదంటే క్రియల మూలంగా అవ్వలేదు. కాబట్టి అబ్రహాముని మనం తండ్రి అని పిలవడానికి గల కారణం ఏంటంటే ఆయన విశ్వాసం మూలంగా నీతిమంతులయ్యాడు. కాబట్టి అన్ని జనులైన మనం కూడా, దేవుని ఎరగని మనం కూడా దేని వల్ల నీతిమంతులయ్యామంటే క్రియల వల్ల నీతిమంతులయ్యామా? కాదు. మనం ఏదో మంచి పనులు చేయడం వల్ల నీతిమంతులయ్యామా? కాదు. కాబట్టి అబ్రహాము ఎలా నీతిమంతుడయ్యాడో విశ్వాసం మూలంగా, మనం కొత్తలేని విశ్వాసం మూలంగా ఏమయ్యాము? మనం నీతిమంతులు అవడం ద్వారా మనకు మూలపురుషుడైన అబ్రహాముకు మనం ఏమవుతున్నామనంటే ఆయన మనకి ఏమవుతున్నాడు? తండ్రి అవుతున్నాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆయన విశ్వాసులకు తండ్రి. దేన్ని బట్టి అయ్యాడు? క్రియలను బట్టి కాదు. దేన్ని బట్టి? విశ్వాసం బట్టి. 4వ అధ్యాయం 11వ వచనం. మరియు సున్నతి లేని వారైనను ఎవరంట? సున్నతి లేని వారు ఎవరంటే అన్ని జనులు. అలాగే సున్నతి ఉందా? లేదు. ఎస్ఎల్కైతే సున్నతి ఉంది. మరి సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ, అంటే ఎవరైతే నమ్మారో క్రీస్తు వారిని, ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే విశ్వాసం వచ్చిందో వాళ్ళకి అదే అంటున్నాడు అక్కడ. నమ్మిన వారందరికీ అతడు ఏమవుతాడు? తండ్రి. దేనికి? విశ్వాసం అంటే ప్రభువైన యేసుక్రీస్తు నీ నోటితో ప్రభువుని ఒప్పుకోవాలి, ఆయన మృతుల్లో నుండి దేవుడు లేపని హృదయం విశ్వసించాలి. ఇలా విశ్వసించడం ద్వారా, ఆ విశ్వసించడం వలన, ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించడం వలన, తండ్రి దేవుని విశ్వసించడం వలన మనకి అబ్రహాము ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. ఎవరికి అవుతాడు? సున్నతి లేని వారికి అనగా అనిజలుగా అవుతాడు. అనగా మనకు అవుతాడు. ఎవరంటే అబ్రహాము. కాబట్టి అటు యూదులకి, ఎందుకంటే
ఆ సంతానంలో చేస్తారు కాబట్టి యూదులకు ఆల్రెడీ అబ్రాహాము ఏమవుతాడు? తండ్రి అవుతాడు. మనకి ఎలా అయ్యాడంటే తండ్రి విశ్వాస మూలం అయ్యాడు. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. అతడు తండ్రి ఒకటి వలన వారికి నీతి ఆరోపించటికై అతడు సున్నతి పొందక మునుపు ఏంటంట? సున్నతి అనేది పొందలేదంటండి. సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం అర్థం చేసుకోండి. అబ్రాహాము సున్నతి వలన కానీ క్రియల వలన కానీ నీతిమంతుడిగా తెచ్చుకోలేదు దేవుని ఎదుట. ఎలా అయ్యాడంటే సున్నతి పొందక ముందే దేవుడిని నమ్మాడు. అదే అన్నాడు అక్కడ. తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అని గుర్తు పొందాడు. ఎప్పుడు? సున్నతి పొందక ముందే విశ్వాసం దేవుడిని నమ్మాడు కాబట్టి అది నీతికి ఎంచబడింది. బట్టి దాన్ని బట్టి ఇతను ఎలా అయ్యాడంటే సున్నతికి గుర్తు పొందేశాడు. అది 4:16 4:16 ఈ హేతు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా అతని సంతతికి అంతటికి యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రం గలవారికి మాత్రం కాక, అంటే వాగ్దానం ఎవరికి? కేవలం ధర్మశాస్త్రం గలవారికే కాదు, ఎవరికి? అనుజులకి కూడా. కాబట్టి అనుజులకి యూదులకి ఇద్దరికే కలగాలి వాగ్దానము. కాబట్టి వీళ్ళిద్దరికి అబ్రాహాము ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. ఏ తండ్రి అవుతాడు? విశ్వాసములకు తండ్రి అవుతాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఆత్మలకు తండ్రి అవడు. దేనికి తండ్రి అవుతాడు? విశ్వాసాలకు తండ్రి అవుతాడు. ఎందుకంటే విశ్వాసం అనేది ఆయన ముందు నమ్మాడు కాబట్టి ఆ ప్యాటర్న్లు ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి అబ్రాహాము గారు ఏమవుతారు అంటే తండ్రి అవుతారు. అదే అన్నాడు అక్కడ. ధర్మశాస్త్రం గల వారికి మాత్రం కాక అబ్రాహాముకున్నట్టి విశ్వాసం గలవారికి కూడా, అబ్రాహాముకి ఏదైతే విశ్వాసం ఉందో అలాగే క్రొత్త నుండి విశ్వాసం ప్రకారంగా ఎవరైతే తండ్రి దేవుని విశ్వాసం ఉంచారో, ప్రభువుని యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచారో అదే అన్నాడు అక్కడ. విశ్వాసం కలవారికి కూడా దృఢం కావాలని కృపను అనుసరించి ఉన్నట్లు అది విశ్వాస మూలమైంది ఆయన అని చెప్పేశాడు. కాబట్టి అబ్రాహాం మనకు తండ్రి ఎలా అయ్యాడంటే ఆయన విశ్వాస మూలం దేవుని నీతిమంతుడిగా అయ్యాడు. కాబట్టి అనుజలమైన మనము దేవుని విశ్వసించడం ద్వారా, ప్రభువుని విశ్వసించడం ద్వారా అబ్రాహాం మనకి ఏమవుతాడంటే తండ్రి అవుతున్నాడు. ఈ సంగతి తెలియదు. ఎందుకంటే వారసత్వాన్ని బట్టి, సంతానాన్ని బట్టి కాదు అబ్రాహాం మనకి తండ్రి, విశ్వాసాన్ని బట్టి తండ్రి. 17 తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడైనా దేవుని ఎదుట అతడు మనందరికీ ఏమైనాడు? తండ్రి ఉన్నాడు అని చెప్పేసి. కాబట్టి అతడు లేనిది అంటే లేనిది అనేది ఉన్నప్పుడు అబ్రాహాం ఏం చేశాడు? దేవుని నమ్మాడు. అదన్నాడు అక్కడ. మృతులను ఏం చేస్తాడు? సజీవులుగా చేస్తాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. అంటే దేవుడిని ఎంత నమ్మకం ఉంచాడంటే, దేవుని విశ్వాసం ఉంచాడంటే ఈ ప్రకృతి అనేది కలక ముందు దేవుడు పలికితే వచ్చిందని నమ్మాడు. ఎవరు? అబ్రాహాం. అసలు నమ్మలేని పరిస్థితుల్లో నమ్మాడు. ఎవరంటే అబ్రాహాం. అదే అన్నాడు. ఉన్నట్టుగానే పిలిచిన ఆయన దేవుడు ఎదుట అతను మనందరికీ తండ్రి అన్నాడు. ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు ఎలా ఉంచుతాను? తండ్రిగా నియమించితనని రాయబడి. తండ్రి అయిన దేవుడే అబ్రాహామును విశ్వాసులకు తండ్రి అన్నప్పుడు నీవు నేనెవరో ఏదో ఒక వచ్చిన నువ్వు అపార్థం చేసుకుని తండ్రి అని అనకూడదని అంటే కంపల్సరీ తప్పది. కాబట్టి అబ్రాహాము విశ్వాసాన్ని బట్టి నీతివంతుడిగా ఎంచబడ్డాడు. కాబట్టి అనేక జనాంగాలకి దేవుడు అబ్రాహాముని ఏం చేశాడు? తండ్రిగా నియమించేశాడు. మరి మనకు తండ్రి ఎలా అయ్యాడు? ఆయన సంతానంలో వచ్చామని కాదు, సున్నతి లేని వారు పడిన మనము ప్రభువైన యేసుక్రీస్తుని తండ్రిని విశ్వసించడం ద్వారా అబ్రాహాము మనకు కూడా ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. ఈ సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. గల్తీయులకు రాసిన పత్రికలో గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు, అదే అన్నాడు అక్కడ, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాహాం యొక్క సంతానం అయి ఉండి వాగ్దాన ప్రకారం ఏమయ్యారు? వారసులు అయ్యారు అని చెప్పేసి. కాబట్టి క్రీస్తు యేసునందు ఎవరైతే రక్షించబడ్డారో వాళ్ళందరూ ఏ సంతానంలోకి, అంటే ఆత్మీయంగా ఏ సంతానంలోకి వెళ్తారంటే అబ్రాహాం సంతానంలోకి వెళ్తారు. అబ్రాహాం మనకి ఏమవుతాడంటే విశ్వాసులకు తండ్రి అవుతాడు. ఇది అందుకోసం ఆయన ఎవరు అంటే ఆయన విశ్వాసులకు తండ్రి. ఈయన స్పిరిచువల్ ఫాదర్. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి. మరొక ఆయన కనబడుతున్నాడు. ఎవరంటే పాత నిబంధన. ఈయన్ని కూడా తండ్రి అని మాట్లాడతారు. ఎవరంటే ఆయన ఎలీషా గారు తన గురువుని అనగా ఏలియా గారిని ఎలా పిలుస్తాడంటే గురువు అని పిలుస్తాడు, 2 తండ్రి అని పిలుస్తాడు. రాజుల 2వ గ్రంథం
2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇక్కడ తండ్రి అని పిలవడానికి గల కారణం, గురువు అని పిలవడానికి గల కారణం ఏంటంటే, ఇది ఆత్మీయ గురువు పట్ల శిష్యుడికున్న లోతైన గౌరవం తెలియజేస్తుంది. అంటే ఆయనకి ఈయన పట్ల ఎంత గౌరవం ఉంది, ఎంత గౌరవం చూపిస్తాడు అనేది తెలియడం కోసం తండ్రి తండ్రి అంటాడండి. అక్కడ చదువుదాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. ఎలీషా అది చూచి, నా తండ్రి నా తండ్రి. ఏలియా గారిని ఏమంటున్నాడు? నా తండ్రి నా తండ్రి. కాబట్టి ఏలియా ఒక మంచి గొప్ప దైవజనుడు, కాబట్టి మంచి గొప్ప సేవకుడు. ఎవరికంటే దేవునికి. మంచి కార్యక్రమాలు చేస్తాడు దేవుని పట్ల. కాబట్టి అంత రోషం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఏమంటారు చూడండి ఎలీషా గారు. ఎలీషాది చూచి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను. ఇశ్రాయేలుకి రథం ఏంటో చెప్పినా మీరే, రౌతులు ఎవరు తెలుసా? మీరే. అదన్నాడు అక్కడ. రథములను రౌతులను నీవే అని కేకలు వేశాను. అందులో ఏలి అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రం పట్టుకుని 2 తణుకులుగా చేసింది. కాబట్టి ఎలీషా గారు తన గురువైన ఏలియా గారిని ఏమంటున్నారంటే తండ్రి తండ్రి అని. అంటే అతని రిలేషన్, అతని బంధం, ఒక వ్యక్తిని తండ్రి అంటున్నామంటే అతనితో మనకున్న రిలేషన్ తెలియజేస్తుంది. పరలోకమందున్న తండ్రి మన ఆత్మల తండ్రి, కాబట్టి ఆయనకి మనకున్న బాండింగ్ ఆ తండ్రి అనే బాంధవ్యం అయినప్పుడు, అబ్రహాము గారికి మనకున్న బాంధవ్యం ఏంటిది? విశ్వాసం అయినప్పుడు, ఎలీషా గారికి ఏలియా గారికి ఉన్న బాంధవ్యం ఏంటిది? తండ్రి అని బాంధవ్యం. కాబట్టి ఎలీషా గారు ఏలియా గారు ఏమని పిలుస్తున్నారు? తండ్రి అని పిలుస్తున్నారు. కాబట్టి ఇది స్పిరిచువల్ ఫాదర్, అంటే ఆత్మీయ తండ్రిగా ఎవరిని సంబోధిస్తున్నాడంటే ఏలియా గారిని ఎలీషా గారు సంబోధిస్తున్నారు. ఈ సంగతి ఉత్పత్తి. ఇది 2 సందర్భాలు. అయితే అసలు సువార్థికుడికి మరియు విశ్వాసికి ఉన్న బంధం ఏంటి ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. కాబట్టి పాత్రలో ఎవరైనా పిలిచారంటే పిలిచారు. అబ్రహాము గారు పిలిచారు, 2 ఏలియా గారిని పిలిచారు. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధనలో సువార్థికునికి విశ్వాసకున్న సంబంధం ఏంటి, సువార్థికునికి విశ్వాసకున్న బంధం ఏంటి, బాండింగ్ ఏంటి, రిలేషన్ ఏంటి అని అంటే, ఇది కూడా సువార్థికుడి విశ్వాసం వద్ద ఉన్న బంధం చాలా లోతైందండి. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు మనము ఆలోచన చేస్తున్నాం. కాబట్టి కేవలం బోధకుడికి వినేవారికి మధ్య ఉండే విశ్వాసం మరియు పరస్పర గౌరవం ఆధారపడిన బలమైన బంధం ఏంటంటే సువార్థికుడిది విశ్వాసం. వీళ్ళిద్దరు రిలేషన్ అనేది దాన్ని బట్టి, పిలుపుని బట్టి లేదా బాంధవ్యాన్ని బట్టి ఇలా రిలేషన్ ఎంత ఉందని తెలిసిపోతుంది. అది చెప్పేశాడు. సువార్థికుడు కూడా విశ్వాసకి ఏమవుతాడు అని అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు నందు, అంటే ఆయన సంఘం నందు, ఆయన సంఘము నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను. తండ్రులు అన్నాడు, ప్లూరల్ మాట్లాడుతున్నాడు ఇక్కడ. క్రీస్తు నందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేకులు లేరు. అంటే తండ్రులు ఎక్కువ లేరు, అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలు నడుచుకుని వారై ఉండవాలని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతుమాలు కొనుచున్నాను అని చెప్పేశాను. కాబట్టి ఇక్కడ నేను సువార్త ద్వారా మిమ్మల్ని ఏం చేశాను? కన్నాను అని చెప్పేశాను. సువార్త ద్వారా మనకు కన్నది ఎవరు? పౌలు గారు. పౌలు గారు అంటే మళ్ళీ ఇక్కడ కూడా అపార్థం చేసుకుని ఆయన వచ్చి ఉందంటే అపార్థం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే అసలు మనల్ని కన్నది ఎవరంటే తండ్రి అని దేవుడు, నాటువాడెవడు. ఇక్కడ మరి పౌలు గారు నేను కంటిని అంటున్నాడేంటి? ఒకసారి మీకు ఆలోచన కూడా తీసుకొస్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఎందుకంటే ఒక వచనానికి మరొక వచనానికి విభేదం ఏమి ఉండదండి, సందర్భాన్ని బట్టి మనం ఆలోచించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలం ఉన్నట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనేను అన్నాడు. ఇదే జన్మ, ఆత్మీయ జన్మ. ఇదే జన్మ, నూతన సృష్టి. ఇదేంటంటే క్రొత్త సృష్టి. అంటే బాప్తిసంలో కన్నది ఎవరేనంటే దేవుడు. మరి పౌలు గారు నేను కన్నాను అన్నాడేంటి అంటే, ఇక్కడ ఆయన పౌలు గారు తండ్రి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. పౌలు గారు నాటాడు, నీళ్ళు పోసాడు అపోల్లో. దాంట్లో ఫలాన్ని చేసింది ఎవరో?
దేవుడు. కాబట్టి పౌలు గారు ఏ ఉద్దేశంతో మాట్లాడతానంటే, నేను స్వార్థం చెప్పాను, ఆ స్వార్థను విన్నారు, స్వార్థం విశ్వసించి మీరు ఏం చేశారు, రక్షించబడ్డారు. కాబట్టి నేను చెప్పిన స్వార్థం వల్ల మీరు రక్షించబడ్డారు. కాబట్టి నేను మిమ్మల్ని ఏం చేశానంటే కన్నాను అని చెప్పేశాడు. అంటే క్రియ చేసిన దేవుడు, ఆ స్వార్థం ప్రకటించింది ఎవరు? స్వార్థికుడు. ఈ సంగతి తెలియాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. పౌలు గారు ఏం చేశారు? నాటారు. అదన్నాడు అక్కడ 6వ వచనంలో, నేను నాటితిని అన్నాడు. అంటే పౌలు గారు సువార్త అనే వాక్యాన్ని ఏం చేశాడు? నాటాడు. ఆ నాటకపోతే అసలు నీకు సువార్త ఎలా తెలుస్తుంది? అందుకోసం నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి నేను నాటాను, కాబట్టి అపోల్లో నీళ్ళు వేస్తే మా ఇద్దరికి ఫలాన్ని తెచ్చేసింది ఎవరో? దేవుడు. అంటే స్వార్థికుడు ఒక వ్యక్తికి స్వార్థ ప్రకటించడం ద్వారా దేంట్లోకి నడిపిస్తాడు? క్రీస్తులోకి నడిపిస్తాడు. కాబట్టి క్రీస్తులోకి వచ్చిన వ్యక్తి ఆ స్వార్థికుడికి ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. ఏ తండ్రి అవుతాడు? ఆత్మీయ తండ్రి అవుతాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక తండ్రి అవుతాడు. దేన్ని బట్టి ఇతను తండ్రి అంటే స్వార్థని విన్న దాన్ని బట్టి, స్వార్థని అంగీకరించిన దాన్ని బట్టి, స్వార్థ ప్రకటించాడు కాబట్టి, ప్రకటించిన దాన్ని విన్నాడు కాబట్టి నాకు ఈయనేమయ్యాడంటే తండ్రి అయ్యాడు. అంటే స్వార్థికుడికి విశ్వాసకు ఉన్న బాంధవ్యం ఏంటంటే కుమారుడు తండ్రి, పిల్లవాడు తండ్రి అనే సంగతి ఖచ్చితంగా ఎరగాలి. అందుకోసమే అక్కడికి వచ్చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. క్రీస్తునందు మీకు 10,000 మంది బోధకులు ఉండినను మీకు తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసు సువార్త ద్వారా, అంటే నేను ఏం చేశానంటే సువార్తను ప్రకటించాను. క్రీస్తు యేసు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోయి నడుచుకుని వారేంటి వల్లని మిమ్మల్ని ఏం చేస్తున్నాను? బతుమాలు కొంచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి పౌలు గారు సువార్త ప్రకటించడం ద్వారా సువార్తను విన్న వ్యక్తి ఆ వ్యక్తికి ఏమవుతాడంటే తండ్రి అవుతాడు, ఫాదర్ అవుతాడు. అంటే స్పిరిచువల్ ఫాదర్ అవుతాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ఫాదర్ అని ఇక్కడ దేన్ని బట్టి తెలిసిందంటే ఆయనకి మనకు కూడా రిలేషన్ తెలిసింది, బంధం తెలిసింది, బాండింగ్ తెలిసింది. అందుకోసం 17 అన్నాడు చూడండి. ఇందు నిమిత్తము డైరెక్ట్గా మాట్లాడాడు. ఇందు నిమిత్తము ప్రభు నందు నాకు ప్రియుడును నమ్మకమైన, చాలా నమ్మకస్తుడు. ఇతను ఎవరో తెలుసా? చాలా నమ్మకస్తుడు. నమ్మకమైన నా కుమారుడు. అంటే పౌలు గారు భౌతికంగా కన్న వ్యక్తి కాదు. పౌలు గారు దేనికి తండ్రి అని అంటే స్వార్థ వలన తండ్రి అయ్యాడు. ఎవరికయ్యాడు? తిమోతికి అయ్యాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమే నా నిజ కుమారుడు, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ అంతకు పంపి ఉన్నా. అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘంలోనూ నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయను అని చెప్పేశాడు. కాబట్టి స్వార్థికుడికి విశ్వాసకున్న బాంధవ్యం ఏంటంటే తండ్రి కుమారుడు అనే బాంధవ్యం. కాబట్టి సంఘంలోని విశ్వాసులు ఒక స్వార్థికుని లేదా ఒక బోధకుని ఎలా చూడాలంటే, మీకు వాక్యం చెప్పేవాడిని స్వార్థం వలన మీకు స్వార్థం చెప్పి రక్షించేవాడిని ఎలా చూడాలంటే తండ్రిగా చూడాలి. ఏ తండ్రిగా చూడాలంటే స్పిరిచువల్ ఫాదర్గా చూడాలి. ఈ సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రక్రియ స్వార్థికుడికి విశ్వాసకి ఉన్న రిలేషన్ ఎంత గొప్పదో చెప్తుంది ఈ వచనాలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం. తండ్రి అయిన దేవుని నుండి, ఈ తండ్రి దేనికి తండ్రి? ఆత్మలకు తండ్రి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానము కలుగును గాక అని చెప్పేస్తూ మొదటి వచనంలో అడ్రస్ చేస్తాను చూడండి. ఎవరిని? క్రీస్తు యేసునందున్న జీవమునకు వచ్చిన వాగ్దానం బట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు. అంటే 2 అనేసి ఏమన్నాడు చూడండి. మూల భాషలో ఇతను నాకెవరో తెలుసా? ప్రియమైన పిల్లవాడు. ఎవరితను? ప్రియమైన పిల్లవాడు. అంటే నేను స్వార్థం చెప్తే ఆ స్వార్థని నేను రక్షించబడటం ద్వారా నేను అతను ఏం చేశానంటే స్వార్థం వల్ల ఇతను ఏం చేశాను? కన్నాను కాబట్టి ఇతను నాకు ఏమవుతాడు? కుమారుడు. నేను అతనికి ఏమవుతాను? తండ్రి అవుతున్న సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టేసుకోండి. అదే అన్నాడు అక్కడ. పౌలు ప్రియ కుమారుడు తిమోతికి శుభమని చెప్పి వ్రాయింది. అంటే తిమోతిని పౌలు గారు ఎలా భావిస్తున్నారంటే కుమారుడిగా భావిస్తున్నారు. తిమోతి అయితే పౌలు గారిని ఎలా భావిస్తున్నారంటే తండ్రిగా భావిస్తున్నాడు. కాబట్టి స్వార్థికునికి విశ్వాసకున్న బాంధవ్యం ఏంటంటే తండ్రి కుమారుల రిలేషన్. తీతు గారిని కూడా పౌలు గారు ఏమంటారంటే కుమారుడు అంటారు చూడండి. తీతు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేస్తున్నారు. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాస నిమిత్తము నిత్య జీవన గురించి నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవజ్ఞాన నిమిత్తము
దేవుని దాసుడును యేసుక్రీస్తు అపోస్తలుడైన పౌలు మన అందరి విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు. ఎవరు కుమారుడు? తిమోతికి, అంటే పౌలు గారికి తిమోతి ఒక్కడే కాదు కుమారుడు. రెండో కుమారుడు అంటే మరొక కుమారుడు ఎవరు కనపడుతున్నాడంటే తీతు గారు కనపడుతున్నారు. అందుకోసమే నా నిజమైన కుమారుడు తీతుకు శుభమని చెప్పి వ్రాయింది. కాబట్టి సంఘంలో విశ్వాసులు సువార్తికుడికి ఏమవుతారంటే పిల్లలు అవుతారు, కుమారులు అవుతారు. ఈ సంగతి పెట్టాలి. కుమారులు కుమార్తెలు అవుతారే కానీ మరొక రిలేషన్ అనేది లేదు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. అందుకోసమే నా నిజమైన కుమారుడు తిమోతికి ఏం చెప్పాడు? శుభం అని చెప్పి వ్రాయింది అని చెప్పేశాడు. ఫిలమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం మరొక కుమారుడు కనపడుతున్నాడు. ఫిలమోను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, కావున యుక్తమైన దానికి వచ్చి నీకు ఆక్షేపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నాను. వృద్ధుణ్ణి అంటే నేను ఎవరినంటే రాయబారి, వృద్ధుణ్ణి ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదైన పౌలును నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిది అనుకుని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు. నేనేం చేశాను? నా కుమారుడు అంటే నా కుమారుడు అని వేసి ఇక్కడ కూడా మూల భాషలో ఏమన్నాడు? నా పిల్లయగు అన్నాడు. ఏంటిది? పిల్లయగు అంటే వీళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఒనేసిము నాకేమవుతాడు అనుకుంటున్నారు? పిల్లవాడు అవుతాడు. తీతు నాకేమవుతాడు? పిల్లవాడు అవుతాడు. తిమోతి నాకేమవుతాడు? పిల్లవాడు అవుతాడు. నేను వాక్యం చెప్తున్నప్పుడు మా ఇంట్లో మా పిల్లలకి తండ్రి పిల్లలకి చెప్తున్నప్పుడు ఎలా చెప్తాడో అలాగే వాక్యంలో ఒక సువార్తికుడు సంఘ విశ్వాసం ఉద్దేశం ఏం చేస్తాడంటే పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడతాడు. పిల్లలు సరిగా లేరు, పిల్లలు బ్రతుకు సరిగా లేదు, పిల్లలు దేవుళ్ళు తయారవ్వాలంటే, పిల్లలు ఎదగాలంటే కంపల్సరీ మీరు చెప్పే వాక్యాన్ని కంపల్సరీ పాటిస్తే ఎదిగిపోతారని చెప్తాడు. అందుకోసం ఎదుగుదల అభివృద్ధి అని దేని గురించి? మీ ఆత్మీయ బాంధవ్యాన్ని సువార్తికుడికి విశ్వాసకున్న బాంధవ్యం తెలియజేస్తుంది. అందుకోసం నా కుమారుడుకు ఒనేసిము అంటే ఒనేసిము కూడా ఎలాంటి వాడు అంటే సహాయకరమైన వాడు. అందుకోసమే ఒనేసిము అని పేరు నాకు సహాయకరమైన అని అర్థం. ఒనేసిము కోసము నిన్నేం చేస్తున్నాను? వేడుకొంచున్నాను. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు. ఇతను ఎవరు అనుకున్నారు? నా ప్రాణం అన్నాడు. ఎవరో? పౌలు గారు. ఎవరి గురించి? ఒనేసిము గురించి. ప్రాణం అనేసి కింద మాట రాసిన 4లో మూల భాషలో నా ప్రాణమైన అతను. ఎంత అతను విన్నా ఎలాంటి ఆయన దగ్గర మిమ్మల్ని పంపని తెలుసా? నా ప్రాణమైన అతను. నా ప్రాణమే ఎవరు అంటే ఒనేసిము అని చెప్తున్నాడు. కాబట్టి ఒనేసిముని ప్రస్తావించాడు, తీతు గారిని ప్రస్తావించాడు, తిమోతి గారిని. వీళ్ళు ముగ్గురిని ఏం చేశాడంటే వీళ్ళు నాకేమవుతారంటే కుమారులు, పిల్లలు, పిల్లయగు అనే మాటలు కనపడేశాడు. పౌలు గారు కూడా అందుకోసమే వాళ్ళని ఎలా పిలుస్తాడంటే కూడా కొన్ని పౌలు గారు ప్రేమపూర్వకంగా సంబోధిస్తాడు. ఎవరినంటే కొంతమంది. చూద్దాం ఒకసారి. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. గల్తీలో ఉన్న సంఘస్థులను గురించి మాట్లాడుతూ ఒక మాట మాట్లాడేశాడు. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. గల్తీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, ఇక్కడ చూడండి, మాట్లాడుతూ ఏమన్నాడు? నా పిల్లలారా. ఏంటి? పిల్లలు అంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఉద్దేశించి మాట్లాడితే ఏమన్నాడంటే పిల్లలు, నా పిల్లలారా. క్రీస్తు స్వరూపమే మీ అందు ఏం చేయట్లేదు? ఏర్పట్లేదు. అందుకోసం నాకు బాధ వేస్తుంది, అందుకోసం మిమ్మల్ని బతిమాలుతున్నాను, నాకు ఏమవుతుందంటే మీ వల్ల ప్రసవేదన వచ్చేస్తున్నాను అన్నాడు. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం ఎందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ఏం కలుగుతుంది అంటే తండ్రి చెప్పిన మాట పిల్లలైనపోతే ఎంత బాధ అండి ఇంట్లో, కుటుంబంలో. అలాగే సంఘంలో కూడా ఒక స్వార్థికుని తండ్రిగా భావిస్తే తండ్రి మాట ఎవరు కాదంటారు? తండ్రి మాట ఎవరు లోబడరు? కాబట్టి స్వార్థికుని తండ్రిగా చూస్తే కనుక మన బ్రతులు సరిగా ఉంటాయి గురించి అంటే అందుకోసమే తండ్రి కుమారుల రిలేషన్ మాట్లాడుతున్నాడు స్వార్థికుడికి విశ్వాసకి. నా పిల్లల క్రీస్తు స్వరూపం ఎంత ఏర్పడే వరకు మీ విషయమే నా మరలా నాకేం కలుగుతుంది? రసవేదన కలుగుతున్నది అని చెప్పేశాడు. మరొక సందర్భంలో చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రికలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. 4:14. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ అని మాట్లాడుతున్నాడు. అంటే కొరింథీయులను కూడా ఎలా ఉద్దేశించి మాట్లాడుతాడంటే కొరింథీలో ఉన్న వారిని ఎలా ఉద్దేశించి మాట్లాడుతున్నాడు అని అంటే చూడండి, అక్కడ మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలు. ఎవరు మీరు? నా ప్రియమైన పిల్లలు మీరు. అదేనాడు అక్కడ. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు కానీ
నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడకు, బుద్ధి చెప్పాడు తండ్రి కాబట్టే, అంటే వీళ్ళు నా పిల్లలనే ఉద్దేశం ఉన్నాడు కాబట్టే మీరు మారకపోయిన బ్రతుకులు వక్రంగా వెళ్తున్నప్పుడు బుద్ధి చెప్తాం వాక్యం ద్వారా. ఎందు గురించి? ప్రియమైన పిల్లల్లా చూస్తున్నాం కాబట్టి. అదే అన్నాడు అక్కడ. మిమ్మల్ని సిగ్గుపరచాలని కాదు, కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు ఏం చేస్తున్నాను, రాయిచున్నాను అని చెప్పేశారు. కాబట్టి ఎప్పుడు కూడా పౌలు గారు పిల్లలు పిల్లలు. యోహాన్ గారు కూడా సంఘాన్ని ఉద్దేశిస్తే ఏమంటారు చూడండి, యోహాన్ రాసిన మొదటి పత్రికలో, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి వచనం చదువుదాం. ఎక్కడ కూడా మాట్లాడేసారు చూడండి, నా పిల్లలారా. యోహాన్ గారు సంఘాన్ని ఉద్దేశిస్తూ, ఈయన పెద్దగా ఉన్నాడు కాబట్టి, తండ్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి, ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు కాబట్టి సంఘాన్ని ఉద్దేశం ఏమన్నాడు, నా పిల్లలారా అని మాట్లాడేశాడు. 12వ వచనం కూడా చదువుదాం. చిన్నపిల్లలారా. ఎవరు మీరు? చిన్నపిల్లలారా. సంఘంలో ఉన్న విశ్వాసాలు ఉద్దేశిస్తూ పిల్లలు, ఇతను ఎవరు అంటే తండ్రి. అందుకోసమే 14లో మాట్లాడేశాడు. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. తండ్రులారా అంటే ఇతని కంటే పెద్దవారు. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాడిని అనగా అపవాదుని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. కాబట్టి సంఘాన్ని పిల్లలు, చిన్నపిల్లలు, పిల్లలారా అనే సంబోధన కనపడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి ప్రతి సందర్భంలో కూడా పిల్లలు 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 అంటే ఏంటి, ఎవరో సంఘస్థులు అని మాట్లాడుతున్నాడు. యోహాను రాసిన 2వ పత్రికలో కూడా చూడండి. యోహాను రాసిన 2వ పత్రికలో 13వ వచనం, అంటే ఒక అధ్యాయం అంటే 13వ వచనం చదవండి. ఏర్పరచబడిన నీ సహోదరి అంటే ఏర్పరచబడింది ఎవరో? సంఘం. అనగా మరొక సంఘం గురించి మాట్లాడుతూ, ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకేం చెప్తున్నారు? వందనములు చెప్తున్నారు. పిల్లలనగా ఎవరు? పిల్లలు ఎవరు చెప్తారు మనకు వందనాలు? విశ్వాసం చెప్తారు. విశ్వాసం ఒకరు ఏం చెప్పుకుంటారు? వందనాలు చెప్పుకోండి. కాబట్టి పిల్లలు పిల్లలు పిల్లలారా అంటే స్వార్థికుడికి సంఘంలో వారు ఏమవుతారంటే పిల్లలు అవుతారనేది మొదటి రిలేషన్ని తెలియజేస్తుంది. మరొక రిలేషన్ స్వార్థికుడు విశ్వాసకి ఏమవుతాడు అని అంటే మరొక సందర్భం చూస్తే కనుక తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 2వ వచనంలో సమాచారం తెలియజేస్తున్నాయి. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో సమాచారం తెలియజేస్తాడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2:2. ఎందుకంటే తిమోతి గారు పౌలు గారి దగ్గర వాక్యం నేర్చుకుంటాడు. అందుకోసమే 2వ వచనం చెప్పేశాడు. ఇక్కడ 2:1లో కూడా మాట్లాడుతూ, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత ఏం కమ్ము, బలవంతుడు కమ్మని మాట్లాడుతూ 2లో నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను. అంటే ఎవరు నేర్పించారు తిమోతికి? పౌలు గారు నేర్పించారు. పౌలు గారు నేర్పించాడంటే నేర్పించే వ్యక్తి ఏమవుతాడు? టీచర్. అంటే దాని తెలుగులో గురువు అంటారు, బోధకుడు అంటారు, స్వార్థికుడు అంటారు. అందుకోసమే దేవుడు మొట్టమొదటి శతాబ్ద సంఘంలో అపోస్తులను, ప్రవక్తలను, కాపరులను, ఉపదేశకులను, స్వార్థికులను ఏం చేశాడు? నియమించాడు. కాబట్టి ఒక టీచర్ అంటే పౌలు గారు తిమోతికి తండ్రే కాకుండా ఏం చేశాడంటే అతను టీచింగ్ కూడా చేశాడు. అందుకోసం నీవు నా వల్ల వినిన అనేక సంగతులను ఇతరులకు ఏం చేయాలంట? నా వల్ల విన్న సంగతులను ఇతరులకు బోధించకు. అంటే నువ్వు కూడా ఏమవ్వాలి? టీచర్ అవ్వాలి. నువ్వు కూడా ఏమవ్వాలి? నాలో స్వార్థికుడు అవ్వాలి. అంటే ఒక స్వార్థికులాగా తయారు చేసింది ఎవరంటే గురువు. ఆయన ఎవరంటే పౌలు గారు. కాబట్టి స్వార్థికుడు విశ్వాసకి ఏమవుతాడు? ఒక టీచర్ అవుతాడు, ఒక గురువు అవుతాడు. అందుకోసమే మరొక రిలేషన్ గురు శిష్యుల బాంధవ్యమే స్వార్థికుడు విశ్వాసకున్న బాంధవ్యం. అదే అన్నాడు అక్కడ. నీవు నా వల్ల విన్న సంగతులను ఇతరులకు బోధించాలి. ఇతరులకు బోధించాలంటే బోధించే వాళ్ళు కూడా ఎలా ఎన్నుకోవాలి తెలుసా? అదే మాట్లాడుతున్నాడు. ఇతరులకు బోధించడానికి సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. అంటే నువ్వు నా దగ్గర ఎలా అయితే నేర్చుకున్నావో, నేను నీకు ఎలా అయితే అప్పగించానో, నువ్వు నమ్మకమైనవాడు కాబట్టి నేను నీకు అప్పగించాను. నువ్వు కూడా బోధన అప్పగించాలంటే, ఇతరులకు అప్పగించాలంటే నమ్మకము సామర్థ్యం గల మనుషులకు అప్పగించు అన్నాడు. అంటే నువ్వు కూడా అనేక మందిని ఏం చేయాలి? ఉపదేశకుల్ని, స్వార్థికుల్ని ఏం చేయాలి? తయారు చేయాలి. అందుకోసం తిమోతి ఏం చేస్తాడు? సంఘ పెద్దలు తయారు చేసి లిస్ట్ ఇచ్చేస్తాడు 3వ అధ్యాయం. అదే కొంచెం కిందకు వచ్చేస్తే పరిచారకులు ఎలా ఉండాలో చెప్తాడు. 4వ అధ్యాయంకి వచ్చేస్తే బోధకులు ఎలా ఉండాలో చెప్తాడు. 2వ అధ్యాయంకి వచ్చేస్తే
సువార్తికుడు ఎలా ఉండి చెప్తాడు. అంటే ఒక తిమోతి ఎంతమందిని తయారు చేసేలా చేశాడు? పౌలు గారి దగ్గర నేర్చుకుని సంఘ కాపరి ఎలా ఉండాలి, పరిచారకుడు ఎలా ఉండాలి, బోధకుడు ఎలా ఉండాలి, సువార్తికుడు ఎలా ఉండాలి, ప్రతి దాన్ని తిమోతి మొదటి పత్రిక రెండో పత్రికలో కూలంకుషంగా వివరించేశాడు. ఎవరంటే పౌలు గారు. ఎవరి ద్వారా? తిమోతి గారు. ఎందుకంటే తిమోతి అనేక మందిని తయారు చేసే కార్యక్రమాలు ఉంటుంది. ఎందుకంటే అతను గురువు దగ్గర నేర్చుకున్న ఆ గురువు ఎవరు అంటే పౌలు గారు. కాబట్టి గురు శిష్యుల బాంధవ్యమే స్వార్థికుడికి విశ్వాసకున్న బాంధవ్యం. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అపోస్తులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏమవుతారు అంటే గురువే అవుతారు. అందుకోసమే ఒక గురువు ఒక్కడే అంటాడు ఆయన బతుకుండా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 19వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఈ అధికారంతో మాట్లాడుతున్నాడు. నాకు సర్వాధికారం అంటే నేను ఆల్రెడీ నాకు ఏదైతే అధికారం ఉందో అధికారం ఇవ్వబడింది అని చెప్తూ, కాబట్టి మీరు వెళ్ళి, ఎప్పుడు వెళ్ళి అన్నాడు? సర్వాధికారం ఇవ్వబడిన తర్వాత అధికారంగా చెప్తున్నాడు. ఒక గురువు తన శిష్యులకి ఏం చెప్తున్నాడంటే అధికారం చెప్తున్నాడు. మనం కూడా సంఘంలో అనేక మందిని ఏం చేయాలి? శిష్యులుగా తయారు చేయాలి. అదే అన్నాడు. శిష్యులు అంటే అర్థం ఏంటి? వెంబడించేవాళ్ళు. అదే. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఎలా చేయాలి? శిష్యులుగా చేయాలి. అంటే మీరు టీచర్స్గా ఉన్నారనుకో, మీ ద్వారా అనేక మంది టీచర్స్ తయారవుతారు. మీరు సువార్తలు ఉన్నారనుకో, అనేక మంది మీ ద్వారా ఏమవుతారు? సువార్తికులు తయారవుతారు. కాబట్టి గురువు శిష్యుడు యొక్క రిలేషన్ తెలియజేస్తుంది ఏంటంటే సువార్తికుడు విశ్వాసకున్న రిలేషన్. అంటే అతను ఎలా చూడాలంటే గురువుగా చూడాలి, యజమానులా చూడాలి. అదే మాట్లాడుతున్నాడు. జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు బతుకుండగా ఏదైతే సీక్రెట్ చెప్పడో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటినన్నిటినీ ఆ శిష్యులకి, అనగా నీ దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళకి ఏం చెప్పాలి? వాటినన్నిటినీ కైకొని వాళ్ళని వారికి బోధించడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను అని చెప్పేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులకి గురువు అయ్యాడు, తిమోతికి పౌలు గారు గురువు అయ్యాడు. కాబట్టి ఈనాడున్న సంఘస్థులు, టీచర్స్, బోధకులు, సువార్తికులు ఏమవుతారు? విశ్వాసులకి టీచర్స్ అవుతారు, బోధకులు అవుతారు. బోధకుడు అనే పదానికి అర్థం ఇంగ్లీష్లో టీచర్, కాపరి అంటే ఎల్డర్, సువార్తికుడు అంటే ఎవాంజలిస్ట్. ఈ సంగతులు ఖచ్చితంగా తెలియదు. కాబట్టి టీచర్ అంటేనే ఏంటంటే బోధకుడు, తెలుగులో మాట్లాడాలంటే ఇంకా గురువు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. మరొక మనం వచ్చిన చదివితే అపోస్తలుల గారు 11వ అధ్యాయం. అపోస్తలుల గారు 11వ అధ్యాయము 25-26 చదువుదాం. 25-26లో అంతటా అతడు సౌలును వెదుకుటకు ఎక్కడికి వచ్చాడంట? తార్సుకు వెళ్ళాడంట. తార్సుకు వెళ్ళి అతను కనుగొని అంత్యోక్య ఏం చేశాడంట? తోడుకొని వచ్చాడంట. కాబట్టి అంత్యోక్యలో అదే అన్నాడు. అంత్యోక్యలో జరిగింది ఏంటంటే వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యము బోధించి అంటే అర్థం ఏంటంటే టీచ్ చేసి, అంటే బోధించడాన్ని ఏమంటారు? టీచ్ చేయడం. టీచ్ ఎవరు చేస్తారో? బోధకుడు చేస్తాడు. బోధకుడు అంటే ఎవరు? టీచర్ అంటే ఎవరు? గురువు. అదే అన్నాడు అక్కడ. బోధించరి మొట్టమొదట అంటే బోధించిన దాన్ని విన్నవారు ఏమయ్యారంట? క్రైస్తవులు శిష్యులే క్రైస్తవులు అయ్యారంటే. అదే అన్నాడు అక్కడ. మొట్టమొదట అంత్యోక్యలో శిష్యులు ఏమయ్యారు? క్రైస్తవం. కాబట్టి మనము శిష్యులుగా తయారు చేయాలి. శిష్యులుగా తయారు చేసి శిష్యులుగా తయారైన వారు ఎవరో? క్రైస్తవులు. మనం వాళ్ళకి ఏమవుతామంటే తయారు చేసిన వారికి మనం ఏమవుతామంటే టీచర్స్, బోధకులు ఏమవుతామంటే గురువు అవుతాం. ఇది రెండో రిలేషన్. కాబట్టి సువార్తికుడిని తండ్రిగా రిలేషన్ ఉంది, రెండు అదే గురువుగా రిలేషన్ ఉందని సంగతి తెలియాలి. మూడో రిలేషన్ ఏంటంటే సువార్తికుడితో హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఒక సమాచారం తెలియజేస్తున్నాడు. 13వ అధ్యాయము 7వ వచనం. మీకు దేవుని వాక్యం బోధించి, అంటే ఒక టీచర్ మీకు దేవుని వాక్యం బోధిస్తాడు కాబట్టి ఆ బోధకుని ఏమన్నాడంటే ఇక్కడ మాట్లాడేశాడు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకుడు అంటే ఏంటి? నడిపించేవాడు, కాసేవాడు. నాయకుడు అంటే అర్థం ఏంటి? సంఘాన్ని నాయకత్వం వహించేవాడు. కాబట్టి కాపరుల్ని నాయకులు అంటారు, సువార్తికుల్ని నాయకులు అంటారు, బోధించేవారిని నాయకులు అంటారు. కాబట్టి సువార్తికుడికి, బోధకుడికి, విశ్వాసికి ఉన్న రిలేషన్ ఏంటంటే
నాయకుడు, అనుచరుడు. నాయకుడు వెంబడించేవాడు ఎవరు? అనుచరులే కదా. కాబట్టి విశ్వాసికి సువార్తికుడు ఏమవుతాడు, లేదా బోధకుడు ఏమవుతాడు, కాపరి ఏమవుతాడు అంటే నాయకుడు అవుతాడు. అంటే లీడర్. ఆయన నన్ను ఎవరంటే నడిపించేవాడు. అందుకోసం మీరు నన్ను చూసి నడవండి అంటాడు. తిమోతి చెప్పాడు కదా పౌలు గారు ఏమని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 పౌలు గారికి తిమోతి వచ్చి మీకేం చెప్తాడు చెప్పనా, నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎలా ప్రార్థన చేశాను, ఏం బోధించానో చెప్తాడు అంటాడు. అంటే నడవడిక గురించి, నాయకత్వాన్ని గురించి మాట్లాడతాడు. 4:15 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15 ఒక సమాచారం తెలియజేశాడు. 4వ అధ్యాయము 15 చదువుదాం. 4:15 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నాను, తండ్రులు అనేక లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి ఏం చేయాలి? నాయకుడు చెప్పిన విధంగా నడవాలి. నడుచుకుని వారై, నడవడిక అంటే నాయకుడిని వెంబడించి ఏం చేయాలంటే నడవాలి, నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలు కొంచున్నాను. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడు, నమ్మకమైన కుమారుడు తిమోతిని మీ అతను అతను వచ్చి ఏం చెప్తాడంటే మీకు, అతడు క్రీస్తునందు నేను నడుచుకునే విధమును, నెక్స్ట్ అనగా నడుచుకునే విధం అంటే ఏంటి? ఎలా ప్రార్థన చేస్తాను? ప్రతి స్థలంలో ప్రార్థన చేస్తాను. ప్రతి స్థలములోను ప్రతి సంఘములోనూ నేను బోధించే విధమును మీకేం చేస్తున్నాడు? జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పేశాడు. అందుకోసమే పౌలు గారు సంఘానికి ఏం చెప్తారంటే, మీరు నన్ను పోలి ఏం చేయండి? నడుచుకోనండి. 11:1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1 అంటే నాయకులు ఏదైతే విశ్వాసంలో ఉన్నారో సంఘస్థులు కూడా అదే విశ్వాసంలో నడవాలి. 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి, అంటే సువార్తికుని పోలి, నాయకుడి పోలి ఏం చేయాలి? నడుచుకోవాలి. అది అన్నాడు అక్కడ. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోవడం అంటే అర్థం ఏంటి? నాయకుడు వెంబడించాడు అంటే అర్థం ఏంటి? హెబ్రీ పత్రిక 13:7 హెబ్రీ పత్రిక 13:7 చదువుదాం. 13:7 హెబ్రీ పత్రిక 13:7 సమాచారం తెలియజేశాడు. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులు కొన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును 2 అనేసి అంతం వరకు నడుచుకొని రీతిని, అంటే మాట్లాడుతూ శ్రద్ధగా తలంచుకొనొచ్చు దేన్ని అనుసరించాలి? ప్రవర్తన ఫలాన్ని కాదు, దేన్ని అనుసరించాలి? ప్రవర్తన ఫలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అనుసరించవలసింది ఏంటిది? విశ్వాసాన్ని అనుసరించాలి. అదే అన్నాడు అక్కడ. చూడండి, శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును, అంటే ఈనాడు విశ్వార్థికులకి ఏం లేదు, సరైన విశ్వాసంలో వాళ్ళే లేరు కాబట్టి, వాళ్ళని వెంబడించిన వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే వీళ్ళు సరైన విశ్వాసంలో ఉండరు కాబట్టి సువార్థికుని యొక్క విశ్వాసాన్ని, నాయకుని యొక్క విశ్వాసాన్ని ఏం చేయాలి? అనుసరించాలి. కాబట్టి నాయకుడు అనుచరుడు, లేదా నాయకుడు అనుసరించేవాడు, ఈ రిలేషన్ ఉండాలి. ఎందుకంటే నన్ను నడిపించేవాడు లేదా నన్ను ఏం చేసేవాడంటే నా మీద నాయకత్వం చేయించేవాడు ఎవరో? మా సువార్థికుడు, మా బోధకుడు, మా కాపరి అనేలా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 12 చదువుతాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:12 ఒక సమాచారం తెలియజేశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 12 చదువుదాం. 5:12 మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారు, నాయకులు ఏమన్నాడో పైవారు, మీకున్న అప్పులో ఉన్నవారు, మీకు పైన ఉన్నవారు, మీ పైవారయ్యండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని ఏం చేయాలి? మన్నం చేయాలి. అంటే అతను తండ్రిలా బుద్ధి చెప్తున్నాడు, 2 గురువులా బుద్ధి చెప్తున్నాడు, 3 నాయకులా బుద్ధి చెప్తున్నాడు. అంటే 3 అర్హతలు కలిగినాడు ఒక్కడెవరో? సువార్థికుడు, బోధకుడు. అందుకోసమే మీ పైవారయ్యుండి మీకు బుద్ధి చెప్తున్న వారు మన్నం చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని ఏం చేస్తున్నాను? ఘనముగా ఎంచవలనని వేడుకొనిచున్నాను అని చెప్పేశాడు. కాబట్టి సువార్థికుడికి విశ్వాసకున్న బాంధవ్యం ఏంటి? తండ్రి కుమారుడు, 2 గురువు శిష్యుడు, 3 నాయకుడు అనుచరుడు. మీరు మరొకరు రాసుకుంటే కనుక ఇది కేవలం కొంతమందికి వర్తిస్తారు. అది కూడా చూద్దాం. ఇదేం విషయం అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది అందరికీ వర్తించే కార్యక్రమం కాదు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:25. ఈ పని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే వీళ్ళకి ఆ రిలేషన్ అవుతారు. 2వ అధ్యాయం 25 వచనం.
మరియు నా సహోదరుడును జత పనివాడు. అంటే దేంట్లో జత పని అంటే సువార్థికుడితో కలిసి పనిచేసేవాడు జత పనివాడు. సువార్థికుడికి మరొక సువార్థికులా తయారయ్యేవాడు సహకారి అవుతాడు. అదే అన్నాడు అక్కడ. నా జత పనివాడును నా తోటి యోధుడును మీ దోతయు నాసుడు ఉపచరించిన వాడినైనా యపప్రతను మీ అంతకు పంపుట ఆగచ్చమని ఏం చేశాను అనుకోండి. ఇతను ఎవరో ఇతడు జత పనివాడు అని మాట్లాడుతూ 1:3 చెప్పేశాడు. ఫిలిప్పీయుల రాసిన మొదలు 1:3 మొదటి దినం నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో కూడా ఏమవ్వాలి పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించని రుడిగా నమ్ముచున్నాను అని చెప్పేశాడు. అంటే స్వార్థికుడికి సహకారులుగా ఉండాలి ఎవరో విశ్వాసం. అప్పుడు ఏమవుతారు స్వార్థికుడికి విశ్వాసం ఏమవుతాడంటే సహకారుడు అవుతాడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:3 ఒక సమాచారం తెలియజేశాడు. 4వ అధ్యాయం 3వ వచనం. అవును నిజమిది, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అని చెప్పేశాడు. అంటే హెల్పర్స్, సువార్థికుడికి హెల్పర్స్గా ఉండాలి, అంటే సహకారులుగా ఉండాలి. అప్పుడు సువార్థికుడు తండ్రి అయినా, సువార్థికుడు గురువు అయినా, సువార్థికుడు నాయకుడైనా అతనికి ఏమవుతాడంటే సహకారి అవుతాడు. అందుకోసమే గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నా అని మాట్లాడతాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. రోమపత్రిక అంటే స్వార్థికుడితో పాలువారైన వారు మాత్రమే సహకారం. రోమపత్రిక 16:3. రోమపత్రిక 16వ అధ్యాయం. ఈ జంట పెళ్ళైన జంట చాలా మంది పెళ్ళైన వాళ్ళు ఎప్పుడైనా స్వార్థంతో పాలువారు అవుతున్నారా అది చూడట్లేదు, వేరే ఎక్కువ ఆలోచించారు చాలా మంది. కానీ మా ఇద్దరు జంట స్వార్థంతో పాలువారు అవుతుంది ఎప్పుడైనా. ఈ జంట చూడండి 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారు అంటే నా పనులు ఎలా ఉంటున్నారు నాకు సహకారులుగా ఉంటున్నారు. ఈ కుటుంబం ఈ భార్యాభర్తలు ఇద్దరు నాకు సహకారులుగా ఉంటున్నారు. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కులకును అకుల్లకును నా వందనములు చెప్పిడి వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు ఇచ్చటికైనా ఏం చేశారు తెగించిరి మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పండి అని చెప్పేసి. నేనే కాదు అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి ఏమి ఉన్నారో కృతజ్ఞత. కాబట్టి స్వార్థలో స్వార్థికుడితో పాలువారు అవుతున్న వారు మాత్రమే స్వార్థికుడికి ఏమవుతారంటే వీళ్ళు సహకారులు అవుతారు. కాబట్టి ఇది చెప్పేశాడు. కొలసల రాసిన 4:11. కొలసల రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కొలసల రాసిన పత్రిక 4:11. 4వ అధ్యాయం 11వ వచనం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు ఏం చెప్తున్నాడు వందనములు చెప్తున్నాడు. మీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము. ఎవరు మాత్రమే సున్నతి పొందిన వారిలో చేరిన వారు వీరు మాత్రమే దేవుని రాజ్య నిమిత్తము నా జత పనివారు. వీరు అన్నాడు చూడండి, పర్టికులర్ మెన్షన్ చేస్తున్నాడు. అంటే సంఘములో సువార్తికుడు అందరూ సహకారులు కాదు, కొంతమంది ఇబ్బందికరులు కూడా ఉంటారు, కొంతమంది సువార్తికులు ఆటంకంగా ఉంటారు, సువార్తికుడు పని చేస్తుంటే ఆటంకపరిచేలా ఉంటారు, సువార్తికుడు నా మీదే బురద జల్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాదు, వీరు సువార్తలో నాతో పాటు జత పనివారు. అదే అంటే అక్కడ వీరు మాత్రమే దేవుని రాజ్య నిమిత్తము నా జత పనివారు అన్నారు. వీరి వల్ల నాకేం కలిగింది బాధ ఏడ్పు ఇబ్బంది కాదు, వీరి వల్ల నాకేం కలిగింది ఆదరణ కలిగింది. కాబట్టి సంఘములో విశ్వాసికి స్వార్థికుడికి ఉన్న బాంధవ్యం ఏంటంటే తండ్రి కుమారుల రిలేషన్షిప్, గురువు శిష్యుల రిలేషన్షిప్, 3 నాయకుడు అనుచరుడు రిలేషన్షిప్, 4 స్వార్థికుడు సహకారు అనే రిలేషన్షిప్. ఇది 4 విధాలైన బాంధవ్యాలు. కాబట్టి ఎప్పుడు చూసినా స్వార్థికుడిని ఈ విధానంతో ఈ బాంధవ్యంతో చూస్తే అంటే అలా పిలవడం అవసరం లేదు, కానీ ఏం చేయాలి ఎలా చూడాలి ఆ బాంధవ్యము ఆ బంధంతో పిలవాలి. మనం ఎప్పుడు మన ఇంట్లో వాళ్ళని నాన్నని పిలవకపోయినా వారి పట్ల మన రిలేషన్ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది. అలాగే సంఘంలో కూడా సువార్థికునికి ఒక గురువులాగా వెంటనే అతను గుర్తించడం వల్ల గురువులాగా తండ్రిలాగా
నాయకుల్లాగా లేదా సువార్త పనులు చేస్తున్న సువార్తకులాగా చూస్తే కనుక కంపల్సరీ వారితో మనకున్న బాంధవ్యం చాలా గొప్పగా ఉంటుంది. అంటే మన బాంధవ్యం అనేది, మన రిలేషన్ అనేది దీన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అతనికి నువ్వు చూపే గౌరవాన్ని బట్టి అతను నువ్వు ఎలా చూస్తావో అర్థమైపోద్ది. ఇది సువార్తికుడికి విశ్వాసం ఉన్న బాంధవ్యం. అయితే ఎలా పిలవాలి మరి సువార్తికుడిని? ఏమని పిలవాలి? ఎలా పిలవాలి అని అంటే గురువు అని పిలవడం అవసరం లే, తండ్రి అని పిలవడం అవసరం లే, నాయకుడు అని పిలవడం అవసరం లే, సువార్తికుడు అని పిలవడం అవసరం లే. ఎలా పిలవాలి అని అంటే కనుక ఫిలెమోను రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుతాం. ఫిలెమోను రాసిన పత్రిక పౌలు గారు ఒక ఆయన గురించి మాట్లాడుతున్నాడు. 1వ అధ్యాయము 16వ వచనం. అతను ఇక మీదట దాసుడుగా ఉండక, ఇప్పుడు దాకా దాసుడుగా ఉన్నాడు, కానీ ఇక మీదట ఎలా ఉన్నాడు? దాసుడుగా ఉండక ఎక్కువ వాడుగాను. ఇతను ఎవరో? ప్రియ సహోదరుడు. చాలా ఇష్టమైన సహోదరుడు నాకైనా, మా సువార్తకు చాలా ఇష్టమని నాకు. ఎందుకు అంటే అతడు ప్రియ సహోదరుడు, బ్రదర్. అంటే అతను ఎలా పిలవాలంటే సహోదరుడుగా పిలవాలి. పిలిచేటప్పుడు సహోదరుడు, కానీ ఉన్న రిలేషన్ ఎలాంటిది? గురువు, నాయకుడు, మరి ఎవరు? అతడు స్వార్థికుడు, మరెవరంటే ఆయన నడిపించే నాయకుడు. ఈ సంగతి గుర్తుపెట్టుకోవాలి. అందుకోసం ఇక్కడ ఏమన్నాడు చూడండి, అతన్ని ప్రియ సహోదరుగాను విశేషముగాను నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరుడు. అతను ఎవరు? ప్రియ సహోదరుడు. ప్రియము అంటే ప్రియ అంటే అర్థం ఏంటి? చాలా ఇష్టమైన సహోదరుడు. ఎవరంటే మా సువార్తికుడు. అంటే ప్రియ సహోదరుడుగా పిలవాలి. అతన్ని బ్రదర్గా, లేదా అతన్ని ఎలా పిలవాలంటే అన్నయ్యగా, తమ్ముడుగా, బ్రదర్తో రిలేషన్ వల్లే పిలవాలి. పిలిచేటప్పుడు ఈ విధానం ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కొలస్సీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ప్రియ సహోదరును, ఇక్కడ కూడా అన్నాడు చూడండి. ఏ సహోదరుడు అంటే ప్రియ సహోదరుడు. అందరు సహోదరులా కాదండి, మా సువార్తికుడు వాళ్ళకంటే ఏంటంటే గొప్ప సహోదరుడు, ప్రియ సహోదరుడు ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తుకీకుకు నన్ను గూర్చిన సంగతులను మీకు తెలియజేది. అంటే సంఘము సువార్తికుడిని ఎలా పిలవాలని అంటే సహోదరుడు అని పిలవాలి. ఈ సంగతి గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలా విషయాలు మాట్లాడాడు. రోమపత్రిక 12:10, రోమపత్రిక 12వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఎందుకంటే సువార్తికుడిని చూసేటప్పుడు నాయకుడిగా, తండ్రిగా, సువార్తికుడిగా, గురువుగా మనం చూసేటప్పుడు సహోదరుని పిలుపుని బట్టి పిలుస్తున్నాం, కానీ మనం ఆ బాంధవ్యాన్ని మర్చిపోకూడదు. సంగతి గుర్తుపెట్టుకోండి. రోమపత్రిక 12:10. సహోదర ప్రేమ. ఏ ప్రేమ ఇది? భౌతికమైన ప్రేమ కాదు, శరీర ప్రేమ కాదు, రక్త సంబంధమైన ప్రేమ కాదు. మా సువార్తికుడు అంటే నాకు ఏ ప్రేమ అని అంటే సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం, శరీర సంబంధం వస్తుంది మనకి. మా సువార్తికుడి పట్ల వస్తుంది సహోదర ప్రేమ. అనురాగం గలవారే ఘనత విషయంలో ఒకరినొకడు ఎలా ఎంచుకోండి? గొప్పగా ఎంచుకోండి. సువార్తికుడిని అనేలాగా, సువార్తికి వెన్నుపోట్లు పొడిచేలాగా, సువార్తికుడు ఏ మిస్టేక్ చేయకపోయినా మిస్టేక్ ఇచ్చేలాగా చిత్రీకరిస్తారు చాలామంది. అది కాదు. సువార్తికుడిని ఎలా ఉండాలంటే ఘనత విషయంలో గొప్పవాడుగా ఎంచాలి. అదే మాట్లాడుతున్నాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:9లో ఒక సమాచారం తెలియజేశాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతాం. మీకు ఆల్రెడీ తెలుసు అంటున్నాడు చూడండి. అక్కడ 4వ అధ్యాయము 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కర్లేదు అని చెప్పేశాడు. సహోదర ప్రేమ మీకు తెలుసు కదా. కాబట్టి సువార్తికుడు మీకు తండ్రి అయినా, సువార్తికుడు మీకు గురువు అయినా, సువార్తికుడు మీకు నాయకుడైనా, లేదా సువార్తికుడైనా ఈ సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే పిలుపుని బట్టి మనం సువార్తికుడు అంటున్నాం, కానీ అతనుకున్న మనకు బాండింగ్ ఉన్న బంధం అని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకోసమే సహోదర ప్రేమ గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతని ఏం చేయబడ్డారో నేర్పబడితిరి. అంటే రిలేషన్ అంటే బంధం అలా ఉన్నా సరే క్రీస్తు శరీరములో సేవకుడు, విశ్వాసి ఒకే బాడీలో అవయవాలు కాబట్టి ఏమన్నాడు? సహోదరులు అన్నాడు. దాన్ని బట్టి అన్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే అవయవాలు కాబట్టి విశ్వాసి అవయవే, సువార్తికుడు అవయమే, కాపరి అవయమే, బోధకుడు అవయమే. కాబట్టి పేరును బట్టి కాదు గుర్తింపు. దేన్ని బట్టి?
గౌరవాన్ని బట్టి కానీ పిలుపుని బట్టి కాదు. ఆ శాస్త్రుల పరిశీలన అలాగే పిలుపుని బట్టి కోరుకున్నారు వాళ్ళు, అలా పిలవకుండా గౌరవాన్ని అంటే మీరు చూపే గౌరవం బట్టి తెలిసిపోద్ది. తండ్రిగా భావిస్తున్నారా, గురువుగా భావిస్తున్నారా, సువార్థిగా భావిస్తున్నారా, నాయకుడిగా భావిస్తున్నాడు. అంతే తప్పించి నాయకుడు పిలిస్తే ఏమవుతుంది అవుతుందండి? పిలిచి కాదు. అసలు నువ్వు పిలుపుకి ఇచ్చిన రెస్పెక్ట్ నువ్వు ఇవ్వకపోతే ఇంకా నువ్వు నాయకుడిగా అంత రెస్పెక్ట్ లేనట్టే. అందుకోసం మీ సహోదరుడు అంటే అవయవం, నీతో పాటు పాలువారమైన అవయవం కాబట్టి సహోదరుడుగా మాట్లాడమన్నాడు పిలుపు మటికి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనంలో సమాచారం తెలియజేస్తున్నాడు. మొదటి అధ్యాయము 13వ వచనం. మొదటి అధ్యాయం 13వ వచనంలో సహోదర ప్రేమ విషయంలో అంటే హెబ్రీ రచయిత కూడా సంఘాన్ని ఎలా మాట్లాడుతున్నాడు? సహోదరులు, సహోదర ప్రేమ నిలువురముగా ఉండండి అని మాట్లాడతాడు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనంలో పౌలు గారు సంఘాన్ని ఉద్దేశిస్తూ సంఘాన్ని ఎలా మాట్లాడుతున్నాడంటే సహోదరులారా అంటే సంఘములో ఉన్న వారిని సహోదరులుగా, బ్రదర్స్గా, సిస్టర్స్గా భావిస్తున్నాడు. స్త్రీలను కూడా సహోదరి అని అంటాడు ఎవరు? పౌలు గారు కూడా. ఎందుకు అంటే సహోదరి సహోదరుడు అవయవాలు కాబట్టే సహోదరి సహోదరుని పిలుపుని బట్టి అవుతుంది. 4వ అధ్యాయం మొదటి వచనం. మెట్టుకు సహోదరులారా మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. 5:1 కూడా అంటున్నాడు చూడండి, సహోదరులారా ఆ కాలంలోకి వచ్చి సమయంలోకి వచ్చి మీకు రాయనక్కర లేదు. కాబట్టి సువార్థికుడిని ఆత్మీయ తండ్రి, ఈనాడు చాలామంది ఆత్మీయ తండ్రిని పిలిపించుకుంటారు. పిలుపులు కాదు, నాయకుడు అని పిలుపు కాదు. మళ్ళీ పిలిపించుకున్నారు అనుకో మళ్ళీ శాస్త్రుల పరిశీలన కనపడతారు. పిలుపులు కాదు, ఆ రెస్పెక్ట్, ఆ బాంధవ్యం, ఆ గౌరవం ఎవరి గురించి మాట్లాడాడు. స్వార్థ ద్వారా నేను కన్నానంటే అంటే నా కోసం ఎంత కష్టపడ్డాడో ఏమవుతుంది? విలువ అర్థమవుతుంది. ఎవరికి? తిమోతికి. తీతు కూడా ఏమవుతుంది? పౌలు గారి పట్ల విలువ అర్థమవుతుంది. విలువ బట్టి ఏం చేయాలి? గౌరవించాలి. అందుకోసం శాస్త్రులు పరిశీలు పైకి పేరును బట్టి పిలవాలనుకుంటున్నారు కాబట్టి మీలో ఎవడు గొప్పవాడో వాడే మీకు ఏం చేయాలి? సేవ చేయాలి, పరిచారం చేయాలంటాడు. కాబట్టి ఇక్కడ పిలుపుని బట్టి కాదు, పేరుని బట్టి కాదు, గొప్పని బట్టి కాదు. ఆత్మీయ తండ్రి ఆత్మీయ తండ్రి ఆత్మీయ తండ్రి అని పేర్లు పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఆత్మీయ తండ్రి పిలుపుని బట్టి కాదు, గౌరవాన్ని బట్టి, చూసే రెస్పెక్ట్ని బట్టి, మనము వారి పట్ల ఎంత బాంధవ్యాన్ని తెలియపరిచే కార్యక్రమాలే కానీ పిలుపు మట్టికి స్వార్థికుడైనా సంఘ కాపరైనా పరిచారకుడైనా ఏమవుతాడంటే సహోదరుడు. పిలుపుని బట్టి సహోదరుడు, కానీ బంధాన్ని బట్టి నాయకుడు, గురువు, మరొకడు ఏమవుతాడు? సువార్థికుడు ఏమవుతాడంటే ఈ రిలేషన్ అనే సంగతి మెయింటైన్ చేయాలి. తండ్రి ఇలా మనం సువార్థికను చూడవలసిన విధానం. కాబట్టి మీరు పిలుపు అయితే ఇలా పిలవకూడదు, కానీ పిలుపు మట్టికి సువార్థికునైనా నాయకుడినైనా అనగా సంఘ కాపరినైనా పరిచారకునైనా ఎలా పిలవాలని అంటే సహోదరుడిగా పిలవాలి. సంఘంలో స్త్రీలు కూడా మీరు ఒక్కో స్త్రీని సహోదరుడు అనే బాంధవ్యంతో ఇలాగా, ఇది ఎందుకంటే ఒక ఆత్మీయ కుటుంబం కాబట్టి అవయవాలుగా మనం అందరం ఒకటే కాబట్టి బాంధవ్యాన్ని బట్టి పన్నిని బట్టి వాడిని మిక్కులు ఏం చేయండి గాన పన్నిని బట్టి బాంధవ్యం. కానీ మొత్తం యాక్చువల్గా మనందరం సమానం. మీరు వాక్యం చెప్పలేకపోతున్నారు కాబట్టి, మీరు నాయకులు కాదు కాబట్టి, మీరు స్వార్థకులు కాదు కాబట్టి స్వార్థకు అవ్వాల్సిన గౌరవాన్ని పేరులో కాకుండా పిలుపుల్లో కాకుండా ఇచ్చే రెస్పెక్ట్లో మీ క్రియల్లో మీ పనుల్లో చూపించండి అన్నాడు. అంతేగాని పేరులో చూపించమంటలేదు. కాబట్టి బైబిల్లో విశ్వాసాన్ని బట్టి అబ్రహాము, విశ్వాసాన్ని బట్టి తండ్రి అయ్యాడు. ఎలీషా ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఎలీషాకి ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. తిమోతి పౌలుగా దేన్ని బట్టి అయ్యాడు? తండ్రి. స్వార్థను బట్టి అయ్యాడు. అలాగే తీతు కూడా పౌలు గారు ఏమయ్యారు? సువార్తను బట్టి అయ్యాడు. అలాగే మనం కూడా ఈనాడు బోధిస్తున్నాను కాబట్టి గురువు అయ్యాను. అలాగే సువార్త బోధించాను కాబట్టి సువార్తకని అయ్యాను. సువార్త వల్ల కొంతమందికి అన్నాను కాబట్టి, బాప్తిసం ఇచ్చాను కాబట్టి, రక్షించిన వాక్యం చెప్పాను కాబట్టి ఏమయ్యాను? సువార్తకని అయ్యాను. అలాగే నేను ఏమయ్యానంటే మీ పైన నాయకత్వం చేస్తున్నాను కాబట్టి ఏమయ్యాను? నాయకుడయ్యాను. కాబట్టి ఇది రిలేషన్లో చూపించాలి తప్పించి, అందుకోసం చిన్నపిల్లలారా మాటతోనూ, పైకి మాటలు కాదు, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ, అంటే చూపించవలసిన ప్రేమ చూపిస్తేనే కానీ మీరు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో తెలిసిపోద్ది. కాబట్టి క్రియతోనూ సత్యముతోనూ ఏం చేయాలి? ప్రేమించుడి అంటాడు.
కాబట్టి సువార్థికుడు విశ్వాసి సేవకుడు ఏమవుతాడంటే తండ్రి, గురువు, నాయకుడు, సువార్థికుడు అవుతాడు. ఈ 4. అయితే పిలుపు మట్టికి సహోదరుడు అవుతాడు సంగతి. కాబట్టి బ్రదర్, ఇంగ్లీష్లో అయితే మీరు మాట్లాడితే బ్రదర్, తెలుగులో అయితే సహోదరుడు. ఇదే బాంధవ్యాన్ని కంటిన్యూ చేయాలి.